ఒక్కడికి ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న ఈ ప్రభుత్వం ఊరికో కోడి ఇంటికో ఈకను కూడా ఇవ్వని పరిస్థితి 4 సంవత్సరాల తర్వాత ఉందంటే ఇంగ కూడా కేసీఆర్ ను భుజాన మోద్దామా ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్ లకు పోయిన వాళ్ళని చూడండి. గుడి దగ్గర చెప్పులెత్తుకుపోయే దొంగలకు, జేబులు కొట్టి పోలీస్ స్టేషన్లలో ఫోటోలు పెట్టే దొంగలకు ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు ఏమన్నా తేడా ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇంతమంది తిరుగుతుండ్రు కదా టిఆర్ఎస్ నాయకులు మీ నియోజకవర్గంలో. ఇప్పుడే వస్తుంటే గోడల మీద రాతలు చూసిన. ఈ రాతల సంగతి దేవుడెరుగు. ఈ 4 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, టిఆర్ఎస్ ఉండని గ్రామాలలో ప్రతి పేదోనికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా? పేదలకు పింఛన్ ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదా? 108 అంబులెన్స్ ఇవ్వలేదా? రైతు రుణమాఫీ చేయలేదా? కల్వకుర్తి, భీమా, నెట్టపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ప్రారంభించలేదా? కట్టలేదా? ఇవాళ పాలమూరు జిల్లాను పంట పండించాలి, పచ్చగా ఉండాలి అని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఈ జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టలేదా? ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లు తిరిగి ఇల్లు కావాలన్నా, పింఛన్ కావాలన్నా, మీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా, మీ పిల్లలకి ఏమన్నా చదువులకు సహాయం కావాలన్నా అని ఆ ఎల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగారు. ఇవాళ మీ దగ్గర తిరుగుతున్న ఎమ్మెల్సీలు కావచ్చు, ఓడిపోయిన ఎంపీలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా కొత్తగా ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్న వాళ్ళు ఏమడుగుతుర్రా? నేను ఎట్లో గట్ల హైదరాబాద్ లో మేనేజ్ చేస్తా, దొరగారి కాళ్ళకు దండం పెడతా, కడుపులో తలకాయ పెడతా, ఎట్లా నా బీబాం తెచ్చుకుంటా, ఆ వెనకాల ఓకు నా వెనకాలరా, నీకు అర సీజనో, క్వార్టర్ సీజనో, ఫుల్ సీజనో ఇప్పిస్తా, మందేసి మాకు ఓటు వెయ్యండి అని తిరుగుతుండ్రు తప్ప ఒక్కడన్నా కనీసం మీ ఇంట్లో ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు ముద్దువేన్ బ్రిడ్జ్ గురించి. ఏ రోజన్నా మిమ్మల్ని మంత్రి దగ్గరకు, ముఖ్యమంత్రి దగ్గరకు వీళ్ళు తీసుకుపోయినరా? ఇవాళ 1,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో 4-5 గ్రామాలకు సంబంధించిన రాకపోకలకు సంబంధించిన ముద్దువేన్ బ్రిడ్జ్ కు 3 కోట్ల రూపాయలు ఇవ్వలేనంత దరిద్రంలో ఈ టిఆర్ఎస్ పార్టీ ఉన్నదంటే వాళ్ళని అసలు గ్రామాలకు రానిచ్చే అర్హత వాళ్ళకు ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, మన గ్రామాలలోకి వచ్చిన వాళ్ళని నిలదీయండి. ఇవాళ మాకేం తెచ్చినావు, మాకు ఏమి ఇచ్చినావు అని. ఇవాళ టిఆర్ఎస్ కు 100 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు. ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ఇస్తాడా? ఇప్పుడే చేయనోడు రేపు చేస్తాడని నమ్మకం ఉన్నదా? ఆలోచన చేయండి. ఇవాళ ఆ పార్టీలో ఎంతకి పెద్దోళ్ళు చెప్పేది ఏడగట్టినా సరే కానీ మనకు దొడ్లింతే చాలని. ఇవాళ ఏ పార్టీలో గెలిస్తే మా పార్టీలో ఉంటే చాలు అన్నట్టు తయారైంది టిఆర్ఎస్. ఎవరిని ముట్టినా సరే కానీ నేను ఎత్తుకొని ముట్టాడుతా అంటాడు కేసీఆర్. సిగ్గులేను. ఇవాళ ఎవరి బిడ్డలో ఎవరి కష్టమో, ఎవరి కష్టానికో పుట్టిన బిడ్డల్ని కేసీఆర్ సక్కలు ఎత్తుకొని నా బిడ్డ అని ముద్దాడుతాడు. ఉంటాడా? రేపైనా తెలుస్తుంది కదా వాడు ఎవడో ఎవరి బిడ్డను. తెలియకుండా పోతుందా? ఇవాళ అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టే కల్వకుర్తి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు 4 గుంపులే ఉండే అని నాకు తెలుసు. ఇగో వారంలో ఇంకో గుంపు వస్తుందంట. దాంట్లో ఏందా ఈ గుంపుల కోసమైనా తెలంగాణ తెచ్చింది? వీళ్ళ కోసమైనా బిడ్డలు త్యాగాలు చేసింది? వీళ్ళను అందలం ఎక్కించడం కోసమైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నది? వీళ్ళ కోసమైనా సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సమూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణ బిడ్డల త్యాగాలు వృధా పోవద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో త్యాగాలకు తెగబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపిడీకి గురవుతుంటే నాలాంటోడు, వంశీ లాంటోళ్ళు, సతీష్ మాదిగ లాంటోళ్ళు, చారగొండ వెంకటేష్ లాంటోళ్ళు మేమందరం చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళము, తెలంగాణ రాష్ట్రం రావాలని
పోరాటం చేసిన వాళ్ళం, శాసనసభలో గవర్నర్ కు తెలంగాణ పౌరుషాన్ని రుచి చూపించిన వాళ్ళం ఇవాళ మేము ఇంట్లో కూర్చోవాలంట. ఎందుకయా రేవంత్ రెడ్డి వంశీ అసెంబ్లీలో గట్ట మాట్లాడతారు, చూసుడే నాకు ఓవచ్చు కదా అని కొంతమంది తలమాసిన వాళ్ళు మాకు సలహాలు ఇస్తూ ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబం దోపిడీకి, ఒక కుటుంబం ఆస్తులు సంపాదించుకోవడానికి, ఒక కుటుంబం రాజకీయ పదవులు అనుభవించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పడం అంటే తొడేళ్ల గుంపుకు మేకల మందని అప్పచెప్పినట్టు అవుతుంది. నక్క చెట్టు నక్క చేతిలో కుందేలు పిల్లను పెట్టినట్టు అవుతుంది. కాబట్టే ఇవాళ కొత్తగా వచ్చిన రాష్ట్రం కోతుల గుంపుకు అప్పచెప్పినట్టయింది. ఊరూర్లో చెట్టుకోడు పుట్టకోడు, ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద టీఆర్ఎస్ అని ఎవరన్నా చూడండి, ఎవడన్నా నాయకుడు అనే ముఖంలో కళ ఉన్నదా? ఊర్లో పోటీ పంట పండినప్పుడు పంటను చెట్ల మీద కాయలు కాసినప్పుడు కొండెంగలు వస్తాయి, అక్కడి నుంచి నల్ల ముఖం పెట్టుకొని ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి కొండెంగలు దుక్కుతుంటాయి. ఎందుకంటే మనం అందరం వ్యవసాయం చేసిన వాళ్ళం. లేకపోతే రాత్రిపూట పందులు వస్తాయి, అడవి పందులు. ఆ అడవి పందుల నుంచి కాపాడడానికే పండించుకున్న పంట 4 నెలల కోసం పండించుకునే పంట మీదకే పందులు దాడి చేస్తే కరెంటు వైర్లు పెట్టి పందులు అడ్డుకొని పందులను చంపుతున్న మనం వందల సంవత్సరాల కోసం పేద ప్రజల కోసం సాధించుకున్న తెలంగాణ మీద అడవి పందులను పడి మొత్తం మేసి సర్వనాశనం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు కరెంటు షాక్ కొట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉండే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కంటతడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రత్యేకమైన సందర్భం వచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.